దసరా శరణవరాత్రులు ముగియడంతో విశాఖ పోర్టు సమీపంలోని సముద్రంలో సాగరదుర్గ తెప్పోత్సవం నిర్వహించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. ప్రస్తుతం మనం విశాఖపట్నంలో సాగరదుర్గ ఆలయం సాగర సమీపంలో ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఎక్కడైనా సరే తెప్పోత్సవం నదిలో జరుగుతుంది, చెరువులో జరుగుతుంది, లేదా పుష్కరంలో జరుగుతుంది. కానీ విశాఖలో వెలసినటువంటి సాగర గర్భంలో వెలసినటువంటి సాగరదుర్గకి మాత్రం తెప్పోత్సవం సముద్రంలో నిర్వహిస్తారు. అమ్మవారు ఇప్పుడే సముద్రంలో చక్కగా విహరించారు. దసరా శరన్నవరాత్రి సమయంలో శరన్నవరాత్రి పూజలన్నీ అయిన తర్వాత అమ్మవారు పూర్ణాహుతి అనే భాగాన్ని ప్రత్యేకించి ఉద్భవించింది ఈ సాగర గర్భంలో ఉద్భవించిన ప్రాంతానికి తీసుకువెళ్ళి అక్కడ అమ్మవారికి సాగర గర్భంలోనే పూజలు చేస్తారు, ప్రత్యేక పూజలు చేస్తారు. అందులో భాగంగానే అమ్మవారు సాగర గర్భంలో ముఖ్యంగా విశాఖ సాగర తీరం అంతా కూడా తెప్పోత్సవంలో వారంతా విహరించారు, అమ్మవారు విహరించారు. అమ్మవారితో పాటు భక్తులందరూ కూడా ఈ అదృష్టానికి భాగస్వాములు అయ్యారు. ప్రస్తుతం చాలామంది తెప్పోత్సవంలో పాల్గొన్న భక్తులంతా కూడా మనతో ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. ఎలా అనిపించిందమ్మా? చాలా బాగా అనిపించిందండి. మేము విశాఖపట్నంలో పుట్టడం, ఇంకా ఇదే సాగర్ తీరంలో మేము కూడా తెప్పోత్సవంలో ఒక భాగంగా అవ్వడం నిజంగా మేము చేసుకున్న అదృష్టం అని చెప్పచ్చు. అందరూ ఇక్కడ విజయవాడలో కూడా ఇంత అదృష్టాన్ని కల్పించరేమో, కానీ మాకు అంత మంచి అదృష్టాన్ని కల్పించారు. ఇక్కడ సాగర్ దుర్గా తీరంలో దుర్గాదేవి వెలవడం అనేది ఒక గొప్ప అదృష్టం. మేము విశాఖపట్నం వాసులు అవ్వడం ఇంకా ఇంకా అదృష్టంగా భావిస్తున్నాం. నిజంగా చాలా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యంగా అక్కడ విశాఖ పోర్ట్ టెస్ట్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నామండి. ఇప్పుడు ఏంటంటే చాలాసార్లు ఈ దుర్గమ్మ మహోత్సవం తెప్పోత్సవం చాలా పలు రకాలుగా జరుపుతున్నారు. చాలా ప్రతి సంవత్సరం కూడా ఇది ఈసారికి 3 times రావడం జరిగింది. ఇక్కడ చాలా ఉత్సాహంగా ఉన్నాము. ముఖ్యంగా ఈ దుర్గమ్మ పండుగ చేస్తున్న విశాఖ పోర్ట్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. బాగుందండి, చాలా బాగుంది. చెప్పు. సరదాగా బాగానే చూపించారు. పోటీ వాళ్ళు చాలా మంచి పని చేశారు. పబ్లిక్ చాలా బాగా చేశారు అన్న. ఇప్పుడు ఈ సాగరగిరి కనకదుర్గ ఆలయం నుంచి ఈ విధంగా ఇది రెగ్యులర్గా 3వ సంవత్సరం అవ్వడం, ఈ విధంగా అవడం చాలా సంతోషంగా ఉంది. పోర్ట్ ట్రస్ట్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే 9 రోజులు పూజలు నిర్వహించిన తర్వాత ఘనంగా పూజలు నిర్వహించుకొని 11వ రోజు దసరా అయిపోయిన తర్వాత మన సాగరగిరి అమ్మవారు ఎక్కడైతే ఉద్భవించారో అక్కడికే మళ్ళీ తీసుకొని వెళ్ళి అక్కడ మన పూర్ణకుంభం అనేది వేసి ఈ ఉత్సవాలని ఘనంగా ముగించడం అనేది మన పోర్ట్ ట్రస్ట్ వారు ఆధ్వర్యంలో ఈ విధంగా జరగడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మనకి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అలాగే ప్రతి సంవత్సరం కూడా జనాలు కూడా అలా పెరుగుతున్నారు. ఇదే విధంగా మాకు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ఘనంగా ఉత్సవాలు జరగాలని తెలియజేస్తున్నాం. చాలా బాగా అనిపించిందండి. సాగర దుర్గా గుడికి మేము ఎప్పుడు వస్తూ ఉంటాం తరచూ. ఇది ఫస్ట్ టైం నేను రావటం తెప్పోత్సవంకి, కానీ ఎవ్రీ ఇయర్ 10 years నుంచి కూడా టెంపుల్కి మేము వస్తూ ఉంటాము. అమ్మవారు చాలా మహిమగల తల్లి, అనుకున్న కోరికలు నెరవేర్చుతుంది. చాలా ఘనంగా అమ్మవారు చేయించుకున్నారండి. చాలా బాగా అనిపించింది. జై విశాఖపట్నంలో సాగరదుర్గ అమ్మవారు తెప్పోత్సవం ముగిసింది. ముఖ్యంగా అమ్మవారు సముద్రంలో విహరించారు. మొత్తం 6 బోట్లలో భక్తులందరికీ కూడా అనుమతి ఇచ్చారు. అమ్మవారి బోటు ముందు కదులుతుంటే వెనకాల భక్తులంతా కూడా సాగరదుర్గ నామస్మరణ చేస్తూ సాగరదుర్గ అమ్మవారి తెప్పోత్సవంతో అమ్మవారి యొక్క దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు పూర్తయ్యాయి. పూర్ణాహుతిగా అమ్మవారు ఎక్కడైతే సముద్ర గర్భంలో ఉద్భవించిందో ఆ ప్రాంతంలో పూర్ణాహుతిని సమర్పించడంతో ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు పూర్తవుతాయి. ప్రతి ఏటా దసరా సమయంలో సాగరదుర్గ తెప్పోత్సవం నిర్వహించడం, అలాగే సాగరమాత ఉన్నటువంటి బోటు మొత్తం పోర్టులో ఉన్న అన్ని మూలలకి ప్రయాణం చేస్తుంది. దానివల్ల విశాఖపట్నం పోర్టుకు కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందనేటువంటి ఒక సెంటిమెంట్ ఉంది. అందులో భాగంగానే సాగరదుర్గ అమ్మవారు తెప్పోత్సవం మొత్తం పోర్టులో భాగంలో సముద్ర గర్భంలో సాగరంలో చాలా చక్కగా జరిగింది. భక్తులంతా కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.